అందరికీ నమస్కారం. ఈరోజు మన రెసిపీ మ్యాంగో పప్పు. సో చేసేద్దామా మరి? ఫస్ట్ ఒక కప్పు కందిపప్పుని తీసుకుని కందిపప్పుని వాటర్ వేసి వాష్ చేసుకుంటున్నాను. 1 టైం వాష్ చేస్తే చాలు. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక కుక్కర్ గిన్నెలో కందిపప్పు వేసుకుని ఒక 2 కప్పుల వాటర్ని వేసుకుంటున్నాను. నేను ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నానో ఆ కప్పుతోనే వాటర్ వేసుకున్నాను. అలాగే 2 పచ్చిమిరపకాయలు, ఒక హాఫ్ ఉల్లిపాయని తీసుకుని సన్నగా తరిగి పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటున్నాను. పప్పు అయితే మెత్తగా ఉడకాలండి. అలాగే ఉడికిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకుని చూసుకుంటే ఇలా ఉందండి. పప్పు అయితే టోటల్గా ఉడికిపోయింది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. నేను ఒక మీడియం సైజ్ మామిడికాయ తీసుకున్నాను. దీనిలో కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నాను. ఆ కప్పుతోడే 2 కప్పులు వాటర్ వేసుకుంటున్నాను. సేమ్ కప్పు కందిపప్పుకి వాటర్కి కూడా యూజ్ చేయండి. 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే తగినంత ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ మీద పెట్టండి మీడియం ఫ్లేమ్లో. ఇలా మీడియం ఫ్లేమ్లో ఇది నెమ్మదిగా కుక్ అవుతూ ఉంటుంది. మామిడికాయ ముక్కలు మెత్తబడేంత వరకు దీన్ని అయితే మనం కుక్ చేసుకోవాలండి. సో ఈ మామిడికాయ పప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. పప్పు అయితే నెమ్మదిగా ఉడుకుతుందండి. చూసారు కదా, ఇలా ఉడుకుతున్నప్పుడు నెమ్మదిగా కిందది పైది కిందది కలుపుతూ ఉండండి. అలా కలుపుతూ ఉంటే మనకు అడుగంటదండి. పప్పు అయితే నేను ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. మామిడికాయ ముక్కలు కూడా ఉడికిపోయండి. మామిడికాయ ముక్కలు అయితే కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతాయండి. మీరు చూస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది. ఫైనల్గా అయితే పప్పు ఉడికిపోయిందండి. ఇప్పుడైతే తాలింపు వేసుకుందాం. ఒక ప్యాన్ తీసుకుని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. పోపు అయితే సిమ్ ఫ్లేమ్లోనే వేసుకోండి, లేదంటే మాడిపోతుంది. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కాక 5 వెల్లుల్లి రేఖలను వేసాను. ఇలా వేసిన తర్వాత ఇవి కొంచెం వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక దీనిలో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేస్తున్నాను. టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేస్తున్నాను. ఇది కొంచెం వేగాక తర్వాత 2 ఎండుమిరపకాయలను చిన్న ముక్కలు కోసి వాటిని వేసుకుంటున్నాను. 2 రబ్బల కరివేపాకును వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలిపి అప్పుడు ఈ పప్పునైతే ఈ పోపులోకి పక్కన పెట్టుకున్న మ్యాంగో పప్పుని ఈ తాలింపులో వేసుకుంటున్నాను. చూసారు కదా, పోపులో పప్పు అయితే ఎలా మగ్గుతుందో. ఫైనల్గా అయితే మ్యాంగో పప్పు రెడీ అండి. ఈ రెసిపీని ఈరోజే మీ ఇంట్లో ట్రై చేసేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.